ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ పార్టీని ఓడించినట్లే గుజరాత్లోనూ ఆ పార్టీపై ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో భాజపాను ఓడించినట్లే గుజరాత్లోనూ నరేంద్ర మోదీని ఆ పార్టీని ఓడిస్తాం. విమానాశ్రయ నిర్మాణం పేరుతో అయోధ్యలోని సామాన్యుల భూములను కొల్లగొట్టారు. ఎంతో మంది తమ విలువైన స్థలాలు కోల్పోయారు. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, ధనవంతులను ఆహ్వానించిన కేంద్రం స్థానికులను మాత్రం పిలవలేదు అని విమర్శించారు. దీంతో రానున్న ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ కి ఇది ఒక బ్రహ్మాస్త్రమని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఇటీవల రాజ్కోట్లోని గేమ్ జోన్లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై పార్లమెంటు వేదికగా తీవ్ర అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. విధి నిర్వహణలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడు అజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎలాంటి పరిహారం లభించలేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి 48 లక్షలు, ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి 50 లక్షలు వచ్చినట్లు అగ్నివీరుడి తండ్రి చెప్పారని, అయితే అతడికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్గ్రేషియా సంగతి ఏంటని రాహుల్ ప్రశ్నించారు. జీతం బకాయిలు ఎందుకు అతడి ఖాతాలో జమ చేయలేదని లోక్సభ సాక్షిగా బీజేపీని నిలదీశారు. అగ్నివీరుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లించాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని రాహుల్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను కేంద్రం గౌరవించి తీరాలని, కానీ ప్రధాని మోదీ మాత్రం వారిపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. రక్షణ బలగాలను ఇండియా కూటమి ఎప్పటికీ బలహీనపరచబోదని స్పష్టం చేశారు. వారికి మద్దతుగా ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తుతూనే ఉంటానని రాహుల్ వెల్లడించారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.